హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంచి ఇంటీరియర్ డిజైన్తో కట్టించిన మినీ డూప్లెక్స్ హౌస్ చూద్దామండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడ ఉంది, హౌస్ ప్లానింగ్ ఎలా ఉంది, అలాగే ఇంటి ప్రైస్ అని చెప్తున్నారనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి. అక్కడ స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే చేరుతుందండి. ప్లస్ ఇంటి డీటెయిల్స్లోకి వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK మినీ డూప్లెక్స్ హౌస్ అండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ పక్క హౌస్ అయితే మన ద్వారానే సేల్ చేసామండి. మన ఛానల్లో వీడియో అయితే పెట్టాం. మన సబ్స్క్రైబర్స్ వీడియో చూసి అయితే తీసుకున్నారండి. చాలా మంచి ప్రైస్కి అయితే ఇల్లు అయితే ఇప్పించామండి. అది 180 గజాల్లో కట్టించిన 2 BHK వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఇది వచ్చి 120 గజాల్లో కట్టించారు. దీన్ని కట్టించిన మెజర్మెంట్స్ వచ్చి 18x60 అండి. డూప్లెక్స్ హౌస్ అయితే చాలా బాగా చేయించారు. లోపల ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. బయట ఎలివేషన్ కూడా ఒకసారి చూడొచ్చు. మనకి అక్కడక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేశారండి. నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనకి బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 33 feet CC రోడ్ అండి. ఇక్కడ బిల్డింగ్ దగ్గర ఉన్న ఏరియాలో మెయిన్ అడ్వాంటేజ్ అండ్ డ్రైన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, మన పార్కింగ్ ఏరియా కూడా పెద్దదిగానే ఇచ్చారు. పార్కింగ్ ఏరియా దగ్గర యూజ్ చేసిన టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. 2x2 ఇటువంటి టైల్స్ యూజ్ చేశారండి. మనకి ఇక్కడ సీలింగ్ వచ్చి PVC సీలింగ్ యూజ్ చేశారండి. ఇక్కడ మన ఫ్రంట్ పిల్లర్స్ కూడా చూడొచ్చు. టోటల్గా స్టోన్ అయితే తీసుకున్నారండి. మనకు బార్డర్కి వచ్చి గ్రానైట్ యూజ్ చేశారు. మనకు సెంటర్లో వచ్చి స్టోన్ యూజ్ చేశారు. దీనివల్ల చాలా లుక్ అయితే వచ్చింది. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారు. ఈజీగా అలాంటి కార్ అయినా పడుతుందండి. అలాగే ఇక్కడ ఫ్రంట్ మెయిన్ డోర్ అయితే చూడొచ్చు. సింహం ద్వారం డిజైన్ అయితే బాగుందండి. టోటల్గా టేక్ వుడ్ అయితే తీసుకున్నారు. కింద టోటల్గా స్టెప్ అంతా కూడా గ్రానైట్ యూజ్ చేశారండి. బిల్డింగ్కి నార్త్ వెస్ట్ వచ్చి 2.5 feet అయితే ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. మనకి ఇది సిట్అవుట్ ఏరియా కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే బిల్డింగ్ సౌత్ వెస్ట్ వచ్చి 20 అంగుళాలు ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇంక లైట్ చెక్ లోపలికైతే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. అలాగే మనకు లోపల స్విచ్చెస్ అన్ని కూడా లెగ్లాండ్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ వచ్చి అయితే చాలా బాగా చేయించారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారండి. ప్లస్ మనకు లోపల ఫ్లోర్కి 2.5x5 వెట్ టైల్స్ యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుంది. స్టోన్ డిజైన్లో తీసుకున్నారండి. కొంచెం డిఫరెంట్గానే ఉంది. ప్లస్ మనకు హాల్ పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 13x14 అండి. హాల్లో సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్లో తీసుకున్నారు. చుట్టూ కూడా రోప్ లైటింగ్ యూజ్ చేశారు. దీనివల్ల అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. క్లాసీ లుక్ అయితే వచ్చిందండి. హాల్లో కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారు. హాల్లో కంటే స్ట్రైట్గా టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. ఈజీగా 72 inches టీవీ కూడా పడుతుంది. టీవీ యూనిట్లో బ్యాక్గ్రౌండ్ టోటల్గా వాల్ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. టీవీ యూనిట్ దగ్గర ఇచ్చిన డాక్లబ్ సీట్స్ కూడా బాగున్నాయండి. టోటల్గా పార్టీషన్ వరకు మనకి టీవీ యూనిట్ అయితే తీసుకొచ్చారండి. ఇక్కడ అక్కడక్కడ గోల్డ్ కలర్ బార్డర్స్ కూడా యూజ్ చేశారండి. దీనివల్ల చాలా లుక్ అయితే వచ్చింది. లోపల వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. క్లాసీ లుక్ అయితే వచ్చింది. పైన అయితే చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఫ్రేమ్ ఇచ్చారు కదా టీవీ యూనిట్లు, ఈ టైప్ ఇచ్చుకోవడం వల్ల టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగుందండి. టీవీ యూనిట్ కింద రిమోట్ సైడ్ పెట్టిన ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ కూడా బాగుందండి. టోటల్గా వుడ్ ఫినిష్కి అయితే వెళ్ళిపోయారండి. డెక్లమ్ సీట్స్ వుడ్ ఫినిష్లో యూజ్ చేశారు. హాల్లో నార్త్ వైపు ఒక పెద్ద విండో అయితే ఇచ్చారండి. హాల్లో సెంటర్లో ఇక్కడ విండో అయితే ఇచ్చారు. లోపల గుమ్మాలు కిటికీలన్నీ కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. లోపల WPC విండోస్ అయితే యూజ్ చేశారు, ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ అండి. బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన గ్రిల్ డిజైన్ కూడా బాగుందండి. దీనివల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి హాల్ ఇలా స్క్వేర్ టైప్లో రావడం వల్ల సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. మనకి ఈ ప్లేస్లో ఎల్ షేప్ సోఫా సెట్ అయితే సెట్ అవుతుంది. మెయిన్ డోర్ పక్కన ఇక్కడ చిన్న డిజైన్ కింద అయితే యూజ్ చేశారు. మనకి ఫోటో ఫ్రేమ్ టైప్ అయితే ఇచ్చారండి. టాప్లో మనకి స్పాట్ లైట్ యూజ్ చేశారు. హాల్ అయితే చాలా పెద్దదిగా ఇచ్చారండి. ప్లస్ మన హాల్ నుంచి టీవీ యూనిట్ పార్టీషన్ కొంచెం ఫ్రంట్కి వస్తుంది. మినీ డూప్లెక్స్ హౌస్ కార్డ్ సెంటర్లో స్టెప్స్ ఇచ్చారండి. ఇక్కడ యూజ్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. 3D ఎఫెక్ట్లో మనకు సీలింగ్ డిజైన్ చేయించారండి. మనకు ప్రాపర్ లైటింగ్ కూడా యూజ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుందండి. మొత్తం లోపలంతా కూడా ఒకటే ప్యాటర్న్లో మనకు కలర్స్ యూజ్ చేశారండి. ఇక్కడ స్టెప్స్ అయితే చూడొచ్చు. మనకి 3 steps కింద అయితే ఇక్కడ స్టైర్ కేస్ డిజైన్ అయితే బాగుందండి. మనకి ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చండి. మనకు పక్కనే కిచెన్ ఇచ్చారు కాబట్టి ఈ స్టెప్స్ దగ్గర వచ్చిన ఈ ప్లేస్ వచ్చి డైనింగ్ ఏరియా కింద ప్లాన్ చేశారండి. చాలా బాగా ప్లాన్ చేశారు. అలాగే స్టెప్స్ కింద మనకి ఇదంతా క్రో యూనిట్ కింద అయితే చేయించారండి. టేబుల్ టాప్ వాష్ బేసిన్ కూడా యూజ్ చేశారు. ఇదంతా కూడా వాల్ ప్యానల్ అయితే తీసుకున్నారండి. టోటల్గా ఇక్కడ నుంచి మనకి కిచెన్ గోడ వరకు కూడా మనకు వాల్ ప్యానల్స్ యూజ్ చేశారు. ఇక్కడ టేబుల్ టాప్ వాష్ బేసిన్ అయితే తీసుకున్నారు. పైన అయితే చిన్న మిల్లర్ కూడా యూజ్ చేశారు. క్రో యూనిట్ డిజైన్ అయితే బాగుందండి. కింద చిన్న చిన్న స్టోరేజ్ ఐటమ్స్ పెట్టినాకైతే చిన్న చిన్న సెల్ఫ్స్ కింద అయితే ఇచ్చారు. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఒకటే ప్యాటర్న్లో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారు. డైనింగ్ ఏరియాలో టేబుల్ కూడా బాగా సెట్ అవుతుందండి. ఇక్కడ కూడా సెంటర్ ఒక విండో తీసుకున్నారు. ఈ పార్టీషన్ నుంచి కిచెన్కి వెళ్ళేటప్పుడు వరకు కూడా పార్టీషన్ అయితే కంటిన్యూ చేశారండి. ఈ పార్టీషన్ దగ్గర కొంచెం ఫ్రంట్కి వస్తే మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ వర్క్ అయితే చాలా బాగుందండి. మొత్తం టోటల్గా ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారు. కిచెన్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా స్పేసెస్గా కూడా ఉందండి.
కిచెన్లో ఇండో హైట్ వరకు వాల్ టైల్స్ యూజ్ చేశారు. వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. అలాగే యూసేఫ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి. సౌత్ అండ్ ఈస్ట్ వైపు అయితే 2 విండోస్ అయితే తీసుకున్నారు. సిమిలి పెట్టినా కూడా పాయింట్ అయితే ఇచ్చారండి. పైన అయితే అట్ట కింద అయితే ఇచ్చారు. ఇక్కడ గ్లాస్ ప్రాపర్స్ అయితే చేయించారు. డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న గ్లాస్ ప్రాపర్స్ అయితే చేయించారు. ఇక్కడ అక్రాలిక్ లిఫ్ట్స్ అయితే యూజ్ చేశారండి. ఇంజెస్ అయితే యూజ్ చేశారు. వర్క్ అయితే చాలా బాగా చేయించారండి. అక్రాలిక్ సీట్స్ యూజ్ చేయడం వల్ల కిచెన్లో చాలా లుక్ అయితే వచ్చిందండి. చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా మంచిగా ప్లాన్ అయితే చేశారండి. ఇక్కడ గ్రైండర్ మిక్సీ పెట్టినాకైతే ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే టోటల్గా చాలా స్పేసెస్కి ఇచ్చారు. పక్కనే డైనింగ్ ఏరియా వచ్చింది కాబట్టి మనం ఏమైనా కుక్ చేసుకున్న ఐటమ్స్ ఇక్కడ సర్వ్ చేసుకోవడానికి అయితే ఇచ్చారండి. ఇక్కడ హ్యాండిల్స్ కాకుండా ప్రాపర్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారండి. దీనివల్ల కూడా చాలా మంచిగా బాగుందండి. టోటల్గా మాడ్యులర్ కిచెన్ అయితే చేయించారు. ఇక్కడైతే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారండి. ఈ బాస్కెట్స్ కూడా ఆటో స్టాపర్స్ అయితే యూజ్ చేశారు. వర్క్ అయితే చాలా బాగుందండి. వుడ్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేయించారు. వర్క్ విషయంలో మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా వీళ్ళైతే చేయించారండి. మనకి సింక్ కూడా చూడొచ్చు. ఫైబర్ సింక్ యూజ్ చేశారండి. దీని కాస్ట్ వచ్చి మనకి మార్కెట్లో 7,000 అయితే ఉంటుంది. బయట వాళ్ళైతే 2,000, 3,000లో వేయించేస్తారు. వీళ్ళు అలా కాకుండా కొంచెం బ్రాండెడ్ కంపెనీకి అయితే వెళ్ళారండి. మనకి ఇంట్లో పూజా రూమ్ అయితే రాలేదండి. పూజా మందిర్ అయితే చేయించారు. పూజా మందిర్ కూడా కొంచెం సింపుల్ గా కాకుండా మంచి లుక్లు అయితే చేయించారండి. లోపల స్పేసెస్ గానే ఉందండి. అండ్ మనకి మినీ డూప్లెక్స్ హౌస్ కాబట్టి పూజా రూమ్ అయితే సెట్ అవ్వలేదు. దానివల్ల మనకు పూజా మందిర్ ఇచ్చారండి. నార్థన్ ఈస్ట్ వైపుకి అయితే 2 గుమ్మాలు అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపుకి అయితే వెళ్ళి చూద్దామండి. ప్లస్ మనకి ఈస్ట్ వైపు 6 అడుగులు ప్లేస్ ఇచ్చారు. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ తీసుకున్నారు. చుట్టువైపులు తిరిగిన సెట్ బ్యాక్స్ అయితే మంచిగానే ఇచ్చారు. అలాగే అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి. కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్కి టచ్ అవ్వకుండా గ్యాప్ అయితే ఇచ్చారు. లోపల అయితే వెస్టర్న్ వేర్ బేసిన్ అయితే యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ట్యాప్ అండ్ బోర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ అయితే బాగుంటుందండి. ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అండి. ఇల్లు కట్టించిన లొకాలిటీ కూడా చాలా బాగుంటుందండి. చాలా మంచి లొకాలిటీ ఇల్లు అయితే ఉంది. ఇంటి అడ్రస్ కోసం మాట్లాడుకుంటే కాకినాడ రాయుడిపాలెం శ్రీనివాస నగర్లో అయితే ఉంటుందండి. ఇంటి దగ్గర నుంచి అయితే మెయిన్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకు ఆటో ట్రాన్స్పోర్టేషన్ అయితే కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి. సర్పవరం జంక్షన్కి అయితే ఇంటి దగ్గర 3 km డిస్టెన్స్ అయితే రావచ్చు. భానుగుడికి అయితే 5 km డిస్టెన్స్ అయితే వస్తుందండి. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కోసం కొంచెం దగ్గరలోనే ఉంటాయండి. ప్లస్ మనకి డూప్లెక్స్ హౌస్ అయితే మెయిన్ చెప్పుకోవాల్సింది స్టేర్ కేస్ అండి. స్టేర్ కేస్ అయితే చాలా మంచిగా ప్లాన్ చేశారండి. ఇక్కడ మన గ్రిల్ అయితే యూజ్ చేశారు. దీన్ని బ్లాక్ కలర్ పెయింట్ వేయడం వల్ల అయితే చాలా లుక్ అయితే వచ్చిందండి. మనకి స్టేర్ కేస్ దగ్గర స్టెప్స్ అన్నిటికీ కూడా టైల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. మీకు పైకి వెళ్ళినప్పుడు ఇంకా బాగా చూపిస్తాను. పైకి అయితే వెళ్ళి చూద్దామండి. స్టెప్స్ కూడా చాలా మంచిగా అయితే ఎక్కించారండి. 3 స్టెప్స్ కింద అయితే ఎక్కించారు. 3 ప్లేస్ అయితే ఇచ్చారండి. స్టెప్స్ కూడా ఒకసారి చూడండి. అసలు మనకి పైకి అది సామాన్లు అది తెచ్చుకోవడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఈ స్టెప్స్ దగ్గర ఇక్కడ బుద్ధుడిది అయితే మనకి స్టేన్జర్ అయితే ఇచ్చారండి. అలాగే సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. ఇక్కడ బుద్ధుడు తీసుకున్న దగ్గర మనకి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి. టోటల్గా వాల్ ప్యానల్ కింద చేయించి మనకి మధ్య సెంటర్లో బుద్ధుడు బొమ్మ అయితే ఇచ్చారండి. పైన కూడా ఒక హాల్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా టీవీ యూనిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా చిన్న సోఫా సెట్ అయితే సెట్ చేసుకోవచ్చండి. మనకి ఈ ప్లేస్ వచ్చి ఇక్కడ 7 అడుగులు ఇచ్చారు. మనం ఈ ప్లేస్లో సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. టీవీ యూనిట్ నుంచి ఒక మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంట్రన్స్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్ డోర్ కూడా ఇందులో కలిసిపోయేలాగైతే తీసుకున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ప్లస్ మనకి ఈ బెడ్రూమ్ దగ్గర నాప్లాక్స్ యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మన మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 13x16 అండి. బెడ్రూమ్ చాలా పెద్దగానే ఇచ్చారు. బెడ్రూమ్లో సీలింగ్ డిజైన్ కూడా చూడండి. సింపుల్ డిజైన్ అయితే తీసుకున్నారు. చుట్టువైపులో కూడా ప్రొపెల్ లైటింగ్ అయితే యూజ్ చేశారండి. సౌత్ అండ్ నార్త్ వైపుకి 2 విండోస్ అయితే తీసుకున్నారు. బెడ్రూమ్లో వెస్ట్ వైపుకి అయితే కబోర్డ్ అయితే ఇచ్చారండి. కబోర్డ్ డిజైన్ అయితే బాగుంది. ఇది కూడా కింద సీలింగ్ ఎడ్ వరకు అయితే తీసుకున్నారండి. పక్కనే డ్రెస్సింగ్ టేబుల్ కింద కూడా చేయించారు. ఇక్కడ యూచ్ అండ్ డెక్లమ్ సీట్స్ అయితే బాగున్నాయండి. డిఫరెంట్గా తీసుకున్నారు. ఇక్కడ డబుల్ డోర్ టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడ యూచ్ అండ్ హ్యాండిల్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. వర్క్ అయితే చాలా బాగా చేయించారు. డ్రెస్సింగ్ టేబుల్ డిజైన్ కూడా చూడొచ్చు. ప్లస్ మన బెడ్రూమ్కి కార్నర్ అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. దీనికి కూడా గ్రానైట్ బొమ్మ యూజ్ చేశారు. ఇక్కడ యూచ్ అండ్ డోర్ డిజైన్ కూడా బాగుందండి. ప్లస్ మనకు వాష్రూమ్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 4x9 సైజులో తీసుకున్నారు. వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయి. సీలింగ్ ఎడ్ వరకు అయితే వేసారండి. ఇక్కడ లోపల ట్యాప్ సూట్స్ ఇవన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ కంపెనీ ఐటమ్స్ యూజ్ చేశారండి. ప్లస్ మనకు వెస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దాం. మనకి అవుట్ సైడ్ బాల్కనీ అయితే ఇచ్చారు. మనకి ఇది 5 అడుగులు ప్లేస్ అయితే ఉంటుంది. ప్లస్ మనకు పైకి వెళ్ళిన ఇక్కడ స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఐరన్తో మనకి స్టెప్స్ అయితే చేయించారండి. మనకి చుట్టువైపులో కూడా సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే పెద్దగా ఇచ్చారు. 2 బెడ్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. హాల్ కానీ కిచెన్ కానీ స్పేసెస్ కానీ ఇచ్చారండి.
మనకి ఇక్కడ నార్త్ వైపుకి అయితే కిటికీ అయితే ఇచ్చారు, పక్కన ఒక డోర్ కూడా ఇచ్చారండి. మనకి ఇక్కడ ఆపోజిట్లోనే సెకండ్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఈ బెడ్రూమ్ కూడా చూద్దామండి. మనకి ఈ బెడ్రూమ్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి. ఇది కూడా 13x15 సైజులో అయితే ఇచ్చారు. బెడ్రూమ్లో సౌత్ వైపుకి విండో తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 78 lakhs అయితే చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, మనకి బిల్డర్స్ చెప్పడం వచ్చి 78 lakhs అయితే చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, మాట్లాడుకుంటే తగ్గిస్తారండి. ఆల్రెడీ పక్క హౌస్ అయితే మనం సేల్ చేసాం, చాలా మంచి ప్రైస్కి అయితే ఇప్పించామండి. వాళ్ళకి లోన్ కూడా LICలో లోన్ అయితే ఇప్పించామండి. వాళ్ళకైతే మ్యాక్సిమం ఫుల్ లోన్ అయితే వచ్చింది. మీకు కూడా ఇల్లు నచ్చితే ఒకసారి లైవ్లో వచ్చైతే చూడండి. మీకు నచ్చితే మేమే మంచి ప్రైస్కి మాట్లాడి మీకు లోన్ కూడా మేమే చేంజ్ అయితే ఇస్తామండి. చాలా మంచి ప్రైస్కి అయితే మీకైతే ఇప్పిస్తా ఉన్నాం. మన బిల్డర్స్ బాగా తెలుసు నా గురించి. ఫ్రెండ్స్, ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేయండి. మీకు కాల్ చేసినప్పుడు మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. మీరు ఇల్లు చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారండి, మేమే దగ్గర మీకైతే చూపిస్తామండి. ప్లస్ మన కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. ఎవరైతే వెస్ట్ ఫేసింగ్ హౌస్ కోసం చూస్తారో వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుందండి. మినీ డూప్లెక్స్ అవుతుంది, చాలా క్లాసిక్ అయితే కట్టించారు. కన్స్ట్రక్షన్ గురించి ఎక్కడా కూడా మీకు డౌట్ పడవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.